ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హ్యాపీ ఫాదర్స్ డే నాయనా. థ్యాంక్ యూ రూపా. ఏంది నాయనా అట్లే నిలబడిపోయి ఉండవు? మా అక్క గుర్తొచ్చుండదా? మా అక్క ఉంటే ఇట్లనే చేసి ఉండేదని బాగా చెప్పుండారు నాయనా. అందుకే ఈ తూరి నేను చేసుండాను. ఖచ్చితంగా మా అక్క చేసినట్లుగా నేను చేయకపోవచ్చు నాయనా, కానీ మా అక్కని గుర్తు చేసేలా మాత్రం చేయగలను. మీ అక్క పోవడంతోనే నా జీవితంలో ఉన్న ఆనందాలన్నీ ఆవిరైపోయాయమ్మా. తన మీద నేను కోపం చూపించినా కానీ రూపని చూస్తే నాకే తెలియకుండా ఆనందపడేవాణ్ణి. నా అన్న అని నా వెంట పడుతుంటే ఎందుకు నేనంటే రూపకంత పిచ్చి అనుకునేవాణ్ణి. కానీ రూప చనిపోయాకే ఆ విలువ తెలిసింది. నా నాన్న పిలుపు వినిపించకపోతే నేను అనుభవించే నరకం అంతా ఇంత కాదు. తనని చూడాల్సిన ఇంట్లో తన ఫోటో చూస్తుంటే నా గుండె ముక్కలైపోయినట్టు అనిపిస్తోంది. కానీ ఏం చేయగలను? తన కోసం కాకపోయినా తను నాకు అప్పగించిన ఈ బాధ్యత కోసమైనా బతికేయాలనిపిస్తుంది. సార్, మీరు మీ కూతురి స్థానంలో నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మీ కూతురు అనుకోనే నాకు మంచి జీవితాన్ని ఇస్తున్నారు. ఇంతకాలం ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకోవడానికి నాకు అమ్మా నాన్నలు లేరు. కానీ ఇక నుండి నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఇక నుండి మీరు నాకున్నారు. హ్యాపీ ఫాదర్స్ డే సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరేం బాధపడకండి సార్. మీ కూతురు స్థానంలో ఉండడం నేను గౌరవంగా భావిస్తున్నాను. మీ కూతురు లేని లోటు తీరుస్తాను. ఎవరు ఎన్ని చేసినా నా కూతుర్ని గుర్తు చేయగలరేమో కానీ తను లేని లోటును మాత్రం తీర్చలేరు. మీరు కూడా తను లేని లోటుని తీర్చాలని ప్రయత్నించకండి. మీరు మీలానే ఉండండి. నాయనా, కేక్ కట్ చేద్దాం. మందారం, కేక్ తీసుకునిరా. అలాగే అమ్మాయి గారు. దీపక్ ఏదో వీడియో చేసి తీసుకొస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి?
ఇంతసేపు ఏంటి దీపక్? లేని స్టోరీని పుట్టించాలంటే కొంచెం టైం పడుతుంది కదా మమ్మీ. హ్యాపీ ఫాదర్స్ డే నాయనా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఏమైందండి? పింకీ గుర్తొస్తుంది సుమా. హ్యాపీ ఫాదర్స్ డే చిన్నాయనా. పెద్దయ్య, మీకోసం రుక్మిణి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అవును నాయనా. వద్దమ్మా రుక్మిణి, నాకెలాంటి సర్ప్రైజ్లు వద్దు. సర్ప్రైజ్గా ఫీల్ అయ్యేంత ఫీలింగ్ కూడా నాకు లేదు. ప్లీజ్ నాయనా, కాదనకు. తాతయ్య, నేను కూడా మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వేం ప్లాన్ చేసావు బంటి? మీరందరూ చిన్న బ్రేక్ తీసుకోండి, చిటికలు వచ్చేస్తా. నాయనా, మనం కూర్చుందాం రా. పదండి. రే, మ్. వీళ్ళు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో మనకి తెలుసు కాబట్టి తిప్పి కొడుతున్నాం. ఆ బొడ్డోడేం ప్లాన్ చేశాడు? ఏమో తెలీదు మమ్మీ. మ్. ఏం ప్లాన్ అయినా చేసుకొనియండి. ఈ పెళ్లికి అంతరాయం కలిగించకుండా ఉంటే చాలు. బావు గారు, ఈ పెన్ డ్రైవ్ తీసుకెళ్లి టీవీ కనెక్ట్ చేయండి. అలాగే.